వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ఎన్నికల్లో కుట్రలు జరిగాయని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. స్థానికేతరులతో దొంగ ఓట్లు వేయించారన్నారు. ఒంటిమెట్లో కానీ పులివెందుల్లో కానీ జరిగినటువంటి ఎన్నికల్లో స్థానికులు ఓట్లేయలేదు, ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేశారు. ఇది నిరూపణ కూడా అయిపోతుంది ప్రజాకోర్టులో. దుర్మార్గమైనటువంటి ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఏంటంటే, దీని మీద ఒక సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రభుత్వం చేస్తుందా లేదా అనేది వేరే అంశం. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదన్నారు వైసీపీ నేత సతీష్ రెడ్డి. రీపోలింగ్ పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. నిజంగా మీకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే నేను అడిగేటువంటి ఒక్కటే ఒక ఛాలెంజ్, మీరు సిద్ధంగా అండి. తిరిగి ఎన్నికలు జరిగేదానికి మీరు సిద్ధమా? తిరిగి ఎన్నికలు జరిపిద్దాం మీరు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళకు ఆ రోజు స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయా లేదా అని చెప్పి ఆ గ్రామాల్లో పోయి అడిగితే తెలుస్తుంది. పులివెందుల ఉప ఎన్నికపై వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. 30 సంవత్సరాల తర్వాత ఓటు వేశాను, అందరికీ దండాలు అని ఒక వ్యక్తి బ్యాలెట్ బాక్స్ లో కాగితం వేశాడు. అంటే 30 సంవత్సరాలు అక్కడ ఓటు వేయలా, మొట్టమొదటిసారిగా ఓటు వేశారు. అంటే వాళ్లకు ఓటు హక్కు రాలేదు. ఈ యొక్క 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్లకు స్వాతంత్రం వచ్చిందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రిగ్గింగ్ చేసి గెలిచారని వైసీపీ ఆరోపిస్తుంటే ఏ ఎన్నికలలోనూ రిగ్గింగ్ జరగనివ్వబోమంటోంది ప్రభుత్వం.